మనుస్మృతిని ధిక్కరించిన ఛత్రపతి శివాజీ. ఎంతవరకు నిజం ఈ వ్యాఖ్య? రాజైన శివాజీకే వివక్ష తప్పలేదు. శివాజీని పట్టాభిషిక్తుని చేయడానికి స్థానిక బ్రాహ్మణులు ఎవరూ కూడా సహకరించలేదు. అప్పుడు దూర ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిపించారు. అతను కార్యక్రమం పూర్తి చేయించాడు. కానీ శివాజీ నుదుట తన కాలి బొటనవేలితో తిలకందిద్దాడు. ఎందుకంటే రాజైన వాడు శూద్రుడు గనుక. మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు. జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధం ఇచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కోసారి ఒక్కొక్కళ్ళని తమ వారిగా ప్రచారం చేసుకోవటం బీజేపీ ఆర్ఎస్ఎస్లకు కొత్తేమీ కాదు. వారిలో ఛత్రపతి శివాజీ కూడా ఒకరు. ప్రసిద్ధ మరాఠా నాటకం జాంతా రాజా జగమెరిగిన రాజు కూడా శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించింది. అయితే ముస్లింల పట్ల, వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేషభావాన్ని చూపించలేదు అని చరిత్రకారుడు సర్దేశాయి న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్ అనే తన పుస్తకంలో రాశారు. సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే శివాజీ ప్రాథమిక లక్ష్యంగా జీవితాంతం పోరాడాడు. అంతేగాని ఆయన ఎప్పుడు ముస్లిం ద్వేషి కాదు, ఇస్లాం వ్యతిరేకి కాదు. అలా చూపించడానికి ప్రయత్నించిన వారు వాస్తవాల్ని వక్రీకరించినట్టు అవుతుంది తప్పిస్తే ఇంకోటి కాదు. మతం ప్రాతిపదికన కాకుండా మానవీయ కోణంలో ఛత్రపతి శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యంలో, ఇతర అధికారుల నియామకాల్లో మతానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వలేదు. అతని సైన్యంలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు. రాజ్యాన్ని రక్షించాల్సిన సైన్యంలో ఆయన నిర్భయంగా ముస్లింలను నియమించుకోవటం, వారి మీద నమ్మకం పెంచుకోవటం గమనించాల్సినటువంటి విషయం. అలాంటి వారిని పట్టుకొని ముస్లిం వ్యతిరేకిగా చిత్రించడం అంటే వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నట్టే అవుతుంది. అట్లాగే ఇతర మత పెద్దలను కూడా శివాజీ ఎంతో గౌరవించేవాడు. హజరత్ బాబా యాకూబ్ తొర్వాలే పట్ల శివాజీకి ఎంతో గౌరవభావం ఉండేది. జీవితాంతం ఆయనకు పింఛన్ అందేలాగా ఏర్పాటు చేశాడు. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు గాను తన రాజధాని రాయగఢ్లో ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు. రాజ్యంలోని మసీదులకు, దర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని గౌరవంగా తీసుకెళ్లి ముస్లింలకు అప్పగించాలన్న ఉత్తర్వులు అమలులో ఉండేది. అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా శివాజీకి ఎంతో గౌరవం ఉండేది. గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్నిర్మించడానికి భౌరి విరాళం అందించాడు ఆయన. యుద్ధ సమయంలో చేతికి చిక్కిన ఇతర మతాల మహిళల పట్ల, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించరాదని సైన్యానికి ఆదేశాలుండేవి. అఫ్జల్ ఖాన్ను శివాజీ హత్య చేయడాన్ని కొందరు వక్రీకరించారు. ఆదిల్హా రాజులకు శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం సాగుతున్న తరుణంలో ఆదిల్హా రాజ్యానికి ప్రతినిధిగా అఫ్జల్ ఖాన్ పోరాడాడు. చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి కుట్ర పన్నాడు. అయితే ఆ కుట్ర వివరాలు ఒక ముస్లిం ద్వారా శివాజీ తెలుసుకున్నాడు. అంటే హిందువైన శివాజీ మహారాజును రక్షించుకున్నది ముస్లిం అయినటువంటి రస్దీం జమాన్ అన్నట్టు. రస్దీం జమాన్ సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్ను చంపేశాడు. ఇక్కడ మనం కృష్ణాజీ భాస్కర కులకర్ణి పోషించిన పాత్రను విశ్లేషించుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, తన మతం వాడైనా సరే తక్కువ కులం వాడు రాజుగా ఉండటం భరించలేక శివాజీని చంపించడానికి వేరే మతం వాడికి సహాయపడ్డాడు. సరే, ఆ పథకం విఫలమైందన్నది వేరే విషయం. ఇక ప్రజారంజకుడైన మహారాజు ఛత్రపతి శివాజీ మనుస్మృతిని ధిక్కరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? శివాజీ మరాఠా కున్ఫీ కులస్థుడు. మనుస్మృతి ప్రకారం శూద్ర కులం అది. అగ్రవర్ణాల వారు శూద్ర కులాలను బానిసలుగా మార్చిన విషయం గతం చెబుతూనే ఉంది. దేశ జనాభాలో 90% ఉన్న ఈ శూద్రులు అగ్రవర్ణాల వారు రచించుకున్నటువంటి మనుస్మృతి ప్రకారం చదువుకోకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు, వారికి ఎదురుపడకూడదు, కేవలం వారి చేతి వృత్తులు చేసుకుంటూ జీవించాలి. పైగా తమ రాబడిలో సగభాగం అగ్రవర్ణ పెత్తందారులకిచ్చి మిగతా సగంతోనే జీవించాలి. ఈ కట్టుబాట్లను ఎవరైనా ధిక్కరిస్తే నాలుకలు కోసేవారు, చెవుల్లో సీసం పోసేవారు. రాజైన శివాజీకే వివక్ష తప్పలేదు. శివాజీని పట్టాభిషిక్తుని చేయడానికి స్థానిక బ్రాహ్మణులెవరూ సహకరించలేదు. అప్పుడు దూర ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణుని పిలిపించారు. అతను కార్యక్రమం పూర్తి చేయించాడు. కానీ శివాజీ నుదుట తన కాలి బొటనవేలితో తిలకందిద్దాడు. ఎందుకంటే రాజైన వాడు శూద్రుడు గనుక. ఇటువంటి పరిస్థితి సమకాలీనంలో కూడా మారలేదు.
మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు, జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధం ఇచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. అలాంటి శివాజీని కుట్రలు కుతంత్రాలతో అగ్రవర్ణాల వారు హత్య చేశారు. శివాజీ కుమారుడు శంభాజీ కూడా తండ్రి బాటలో నడిచాడు. మనుస్మృతిని ధిక్కరించి బుద్ధభూషణం అనే పుస్తకం రాశాడు. వేద పురాణాలని అధ్యయనం చేసి అవి పనికిరావని తేల్చి చెప్పాడు. ఈ దేశానికి బౌద్ధం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకుని ప్రచారం చేశాడు. శూద్ర కులాల్ని చైతన్యపరిచాడు. అయితే శూద్ర కులాలు బలపడితే తమకు ప్రమాదమని అగ్రవర్ణాల వారు ఔరంగజేబు సహాయంతో శంభాజీని అతని అనుచరుల్ని బంధించారు. మనుస్మృతిలో చెప్పినట్టు కళ్ళు పీకి చర్మం ఒలిచి నాలుక కోసి అతి క్రూరంగా హత్య చేశారు. శంభాజీ తలను అతని అనుచరుల తలలను కోసి వారిని కత్తులకు గుచ్చి పూణేలో ఊరేగించారు. మమ్మల్ని ధిక్కరించి కులధర్మాన్ని ధిక్కరించిన వాడు చక్రవర్తి అయినా సరే వాడికి ఏ గతి పట్టిందో చూడండి అంటూ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేశారు. తనను ఎదిరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారన్నమాట. శంభాజీని ప్రోత్సహించిన అంటరాని వారికి తర్వాతి కాలంలో మూతికి ముంత నడుముకు చీపురు వచ్చాయి. ఛత్రపతి శంభాజీ హత్యకు గుర్తుగానే చెంబులో కర్రలు పెట్టి ఊరేగించడం. మహారాష్ట్రలో అది గుడి పడవ, తెలుగు ప్రాంతాల్లో ఉగాది. అందుకే ఉగాది ఏ విధంగానూ మన పండగ కాదనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ దేశ మూలవాసులకు అదొక దుర్దినం. ఛత్రపతి శివాజీ కాలంలోనే కాదు, ఈ 21వ శతాబ్దంలో కూడా ఈ కులమతాలు ఇలాగే కొనసాగాలని ఒక చిన్నజీఆర్ స్వామి ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా చెబుతున్నారంటే ఏంటర్థం? మంత్రైనా ముఖ్యమంత్రి అయినా సరే తమ కాళ్ళ మీద పడాల్సిందేనని చెప్పుకోవడం అన్నమాట. ఆధిపత్య కుల దురహంకారాన్ని అజ్ఞానంతో ప్రదర్శించుకోవడం అన్నమాట. దీన్ని బట్టి మనం ఎన్నుకుంటున్నటువంటి నాయకులు ఎట్లాంటి వారో అంచనా వేసుకోవచ్చు మనం.